సో మీరు ప్రాపర్ ఎక్కడండి? ఇక్కడైనా తెలంగాణనా? మాది ప్రాపర్ తెలంగాణనే అండి. మమ్మీ నాన్న ఏం చేస్తారు? అందరు ఇక్కడే, అంటే మాది వరంగల్, కానీ మేము వచ్చి సెటిల్ అయింది మాత్రం ఇక్కడ హైదరాబాద్లో. సో అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, డాడీ మమ్మీ ఏం చేస్తూ ఉంటారు? మమ్మీ హౌస్ వైఫ్ అండి, డాడీ ఒక న్యూస్ రిపోర్టర్. ఓకే. సో డాడీ న్యూస్ రిపోర్టర్ అనే ఆ యొక్క ధైర్యంతో ఇంకా మీరు యుద్ధం చేస్తున్నారు కాలేజెస్ మీద? అంటే డాడీ న్యూస్ రిపోర్టర్ అని కాదండి, నేను ఒక సపరేట్గా నాకు ఒక ఇంటెన్షన్ తోటి నేను ఒక మంచిగా సోషల్ వెల్ఫేర్ ఏమైనా సర్వీస్ చేయాలి, సోషల్ సర్వీస్ చేయాలి, మన నుంచి ఒక 10 మంది హెల్ప్ అవ్వాలి, మనల్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను పర్సనల్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇంకొకరు ఫేస్ చేయొద్దనే ఉద్దేశంతో నేను ఇలా ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్గా అడుగుపెట్టి ఈరోజు నా నుంచి నా వరకు ఎంతవరకు అవుతుందో అంతవరకు నేను నా తోటి సాయం నేను చేయగలుగుతున్నానండి. అంటే మీరు ఇన్స్టాలో పైన ట్యాగ్ లైన్ పొలిటీషియన్ అని పెట్టుకున్నారు. సో వాట్ డస్ ఇట్ మీన్? వాట్ డస్ ఇట్ మీన్ అంటే అండి, నేను ఎప్పటికైనా నేను కూడా ఒక మంచి పొలిటీషియన్ అవ్వాలి. చెప్పాను కదండి ఇప్పుడే, నేను ఒక పొలిటీషియన్ అవ్వాలి, ఒక సోషల్ వర్కర్గా నేను ఎదగాలి. నా నుంచి ఇప్పుడు నేను 100 మందికి హెల్ప్ చేయగలుగుతున్నానేమో, రేపు పొద్దున అదే నేను ఇంకో 1000 మంది కాదు, 1,00,000 మందికి కూడా హెల్ప్ చేసే స్థాయికి రావాలని. ఒకవేళ పొలిటీషియన్ అయితే ఫస్ట్ నేను ఈ పని చేయాలి అని మీకు ఆల్రెడీ థాట్ ఉండే ఉంటుంది. సో అది ఏం చేద్దాం అనుకుంటున్నాను? నేను ఫస్ట్ పొలిటీషియన్ అయితే నా సరౌండింగ్స్లో కానీ నా పక్కన ఉన్న వాళ్ళకి కానీ స్టడీస్లో ఎవరైతే ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఒక స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, మేనేజ్మెంట్ త్రూ ఎవరైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో, అది ఫీజులకు సంబంధించింది కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా పర్సనల్ ఇష్యూ అయినా ఉండనివ్వండి, ఫస్ట్ దానిపైన నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు చూస్తే మొత్తం కాలేజెస్ అంటే ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పి? పిల్లలే ఇస్తారండి. ఓకే. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే మీరు? ఇప్పుడు కొంతమంది ఫీజు గురించి చేస్తారు. ఓకే. కొంతమంది ఇన్సెక్యూరిటీస్, లైక్ ఆడపిల్లలు ఉన్నారు, ఫ్యాకల్టీస్, అంటే అందరు ఫ్యాకల్టీస్ తప్పని నేను అనట్లేదు, అక్కడక్కడ ఒకరితోని కొంతమంది అమ్మాయిలు ఇన్సెక్యూరిటీస్ ఫీల్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళ ఉద్యోగాన్ని మించి వాళ్ళు చేసే పని వల్ల వాళ్ళు మాకు ఫోన్లు చేయడం, అంటే వాళ్ళ సమస్యలను వాళ్ళు చెప్పుకోగలగడం. మీరు అన్నారు కదా నా స్టడీ అప్పుడు నేను ఫేస్ చేసిన వాటిని. అంటే నా స్టడీ కాదు, మా ఓన్ సిస్టర్. ఓకే. ఫీజు అంటే మేము ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. సో శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీ విద్యా సంస్థలు ఈరోజు ఒక మిడిల్ క్లాస్ కానివ్వండి, లో క్లాస్ కానివ్వండి, వాళ్ళకి చదువుకునే ఆస్కారం లేకుండా వాళ్ళ ఫీజులు అలా పెంచేశారనమాట విపరీతంగా. 2 లక్షలు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి, 2 లక్షలు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి, 3 లక్షలు, టోటల్ 2 years కోర్సెస్ 6 lakhs 7 lakhs విత్ హాస్టల్ అకామిడేషన్ అంటారు, సెమీ రెసిడెన్షియల్స్ అంటారు. మా ఓన్ సిస్టర్కే ఫేస్ చేస్తాం మేము అలాంటి ప్రాబ్లం. ఓకే. సో అందుకోసం మీరు స్టూడెంట్స్ కోసం స్టాండ్ తీసుకుందాం. ఈ స్టాండ్ తీసుకునే ప్రాసెస్లో ఎక్కడైనా మీరు చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసి ఉంటారు? తప్పకుండా ఫేస్ చేస్తామండి, ఎందుకు ఫేస్ చేయమండి. చాలా ఎదురు దెబ్బలు తిన్నాము, చాలా అదైంది, ఇప్పుడు కూడా ఫేస్ చేస్తూనే ఉంటాం. ఓకే. స్టేషన్స్కి మాకు ఇప్పుడు కూడా ఉంటుంది, ఇప్పుడు కూడా మాకు ఒత్తిడి ఉంటుంది. ఎలాంటి ఒత్తిడి వస్తుంది? ఎలాంటి ఒత్తిడి అంటే, మీరు ఈ కాలేజ్కి వెళ్ళొద్దు, మీరు ఇక్కడికి రావద్దు. ఎప్పుడైనా చెప్పడం జరిగిందా ఈ కాలేజ్కి రావద్దు, మేము డబ్బులు ఇచ్చేస్తాము, మీరు సైలెంట్ అయిపోండి? కాలేజ్ వాళ్ళు చెప్పారండి డైరెక్ట్, అంటే మా పైన అధికారులు చెప్తారు. లేకపోతే కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు డబ్బులు ఇస్తామంటే, డబ్బులు ఏముందండి ఈరోజు తీసుకుంటాం, అదే డబ్బులు తీసుకుంటే ఈరోజు ఇక్కడ మన మాదాపూర్లో ఉన్న పిల్లలు కూడా నాకు 24 hours కాంటాక్ట్లు ఉంటారు. వాళ్ళు నా గురించి రోజు కొంత స్టేటస్లోనే పెడతారు, అన్న మీరు ఒక్కరే వస్తారు, చేయగలుగుతారని. డబ్బులు ఎప్పుడు ఎక్కడ కూడా తీసుకోలేదు. అంటే ఫస్ట్ మీకు వచ్చిన కాల్ సమస్య, అంటే ఈ సమస్య వచ్చింది రా అని అన్నప్పుడు ఫస్ట్ వెళ్ళిన సమస్య ఇది? ఫీజు గురించి అండి. ఫీజే. అంటే మీరు వెళ్తారు, మాట్లాడతారు, స్టూడెంట్స్ని పంపించేస్తున్నారు, అక్కడితో అది ఆగిపోదు కదా, మళ్ళీ అది రిపీట్ అవుతుంది, మళ్ళీ వస్తారు. మేము కూడా ఏంటంటండి, ఎక్స్ట్రా క్లాసెస్ రన్ చేస్తున్నారు, సండేస్ రన్ చేస్తున్నారు, గవర్నమెంట్ రూల్స్ని అధిగమించి కాలేజీలు రన్ చేస్తున్నారు ఈరోజు. అవన్నీ గవర్నమెంట్స్ కూడా తెలుసు, గవర్నమెంట్ వాళ్ళకు కూడా తెలుసు, కానీ వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకోరు. ఎందుకు అంటే అది వాళ్ళ దగ్గర వాళ్ళకున్న కార్పొరేట్ విద్యా సంస్థలకి గవర్నమెంట్కున్న లింక్ అట్లాంటిది. మేము చాలాసార్లు కంప్లైంట్ చేసాము, చాలాసార్లు మీడియాకు కూడా మేము వాళ్ళకి సంబంధించిన ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అగైనెస్ట్గా నడుస్తున్న కాలేజ్ల లిస్టులన్నీ కూడా అప్పచెప్పాం. టోటల్ ఎన్ని కాలేజెస్ ఉండొచ్చు ఆ లిస్ట్లో? ఉంటాయండి ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ మన హైదరాబాద్లో వచ్చేసి ఈజీ ఒక 400 to 500 కాలేజెస్ ఉంటాయండి.
ఏ ఒక్క కాలేజ్ కూడా రూల్స్కి అతీతంగా వాళ్ళు పనిచేయట్లేరు. ఓకే. ఫైర్ సేఫ్టీస్ ఉండవు, పర్మిషన్స్ ఉండవు, ఫీజు స్ట్రక్చర్ ఉండదు, బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఫెసిలిటీస్ ఉండవు, ఫ్యాకల్టీస్ ఉండరు. అదే మీ దాంట్లో ఒకటి చూసాను అనమాట, కింద కాంప్లెక్స్ ఉంది, మీరు పైన కాలేజ్ ఎలా రన్ చేస్తారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు చూడండి, ప్రజెంట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కమర్షియల్ సెక్టర్స్లో కానివ్వండి సెల్లార్స్ ఉన్న బిల్డింగ్స్లో కూడా ఎప్పుడు కూడా కాలేజెస్ రన్ చేయొద్దు. ఎందుకని అలా? ఎందుకంటే అండి ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ఒక విద్యా సంస్థలు ఉన్నాయి, కింద కమర్షియల్ షట్టర్ వల్ల పిల్లలు కూడా కింద కమర్షియల్ షట్టర్స్ రన్ చేయడం వల్ల అక్కడ నుంచి వచ్చే డిస్టర్బెన్స్ పిల్లలకి ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అండి, బిల్డింగ్ కంప్లీట్ టోటల్ స్క్వేర్ యార్డ్స్ ప్రకారంగానే వాళ్ళు మనకు పర్మిషన్ అనేది ఇస్తారు. గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పర్మిషన్ ఇస్తుంది. దాన్ని వీళ్ళు ఏంటంటే బిల్డింగ్లు దొరకక కొంచెం తక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళ అధికారం వాళ్ళు యూజ్ చేసుకొని ఇలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అడ్డదొడ్డంగా కాలేజీలు పెట్టేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. అంటే ఇప్పుడు మనం కాలేజ్ పెట్టాలంటే కూడా దానికి పర్మిషన్స్ తప్పకుండా ఉంటుందండి, పర్మిషన్స్ ఉంటాయి తప్పకుండా. అంటే ఇప్పుడు ఒక డాక్టర్ హాస్పిటల్ని రన్ చేయాలంటే వాటి సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. సో అలానే ఒక ప్రిన్సిపల్కి కూడా అలాంటి ప్రిన్సిపల్కి అనేది ఉండదండి. ఇప్పుడు విద్యా సంస్థ ఉంటుంది. ఓకే. ఒక విద్యా సంస్థలో ఎంతమంది జేఎల్స్ పనిచేస్తున్నారు, ఎంతమంది ఎస్ఎల్స్ పనిచేస్తున్నారు, వాళ్ళందరూ లిస్ట్ ఇవ్వాలి. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ స్ట్రెంత్ ఎంత, వాళ్ళు తీసుకునే పర్మిషన్స్ ప్రకారంగా వాళ్ళకి కాలేజ్కి పర్మిషన్ ఇస్తారండి. ఓకే. అంటే మీరు ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్ మీద ఒకటేనా, లేదు గవర్నమెంట్ కాలేజెస్? తప్పు జరిగితే గవర్నమెంట్ ప్రైవేట్ అనేది ఏముండదండి, అన్నీ ఒకటే, అందరూ ఒకటే, పిల్లలందరూ ఒకటే. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే గవర్నమెంట్ కాలేజ్ బెస్ట్ అంటారా, లేకపోతే ప్రైవేట్ కాలేజ్ బెస్ట్? వై నాట్ అండి, గవర్నమెంట్ కాలేజెస్లో కూడా ఈరోజు అక్కడ కూడా మంచి ఎడ్యుకేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, ఇంగ్లీష్ కరికులం తీసుకొచ్చారు. అదొక బెస్ట్ ఐడియా, బెస్ట్ ఇంప్లిమెంటేషన్ అది గవర్నమెంట్ నుంచి. అది ఇప్పుడు మా ప్రభుత్వం కానీ ఇంతకుముందు మా ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు ప్రభుత్వం కానివ్వండి, ఒక బెస్ట్ ఇంప్లిమెంటేషన్ అది. ఎందుకంటే మిడిల్ క్లాస్, నేను ఇందాక చెప్పినట్టు మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, లోవర్ క్లాస్ వాళ్ళు, అంటే నేను బయాస్ చేసి చెప్పట్లేదు, ఉన్నారు సొసైటీలో, వాళ్ళ కోసం అని కూడా వాళ్ళకు కూడా ఇక్కడ వీళ్ళు ఏదైతే చదువుతున్న ఎడ్యుకేషన్ అక్కడ వాళ్ళకు కూడా దొరకాలని అది ఇంప్లిమెంట్ చేశారు కదండి. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. మరి ఇప్పుడు మీరు అంటున్నారు లైక్ ప్రైవేట్ కాలేజెస్లో ఫీజులు చాలా ఎక్కువ పెంచేశారు అని చెప్పేసి, మరి ఎందుకు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ కాలేజెస్కి ఇంట్రెస్ట్ చూపించకుండా ప్రైవేట్ కాలేజెస్కి ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం? అదే చెప్పాను కదండి, ఫెసిలిటీస్. గవర్నమెంట్ కాలేజ్ ఎప్పుడు కూడా బ్యానర్లు వేసుకోండి. గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ ఎప్పుడు కూడా మేము ఇంతమందిని చదివించాము, మా ఇన్కమింగ్ స్టూడెంట్స్ ఇంత, అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఇంత, వాళ్ళ ర్యాంక్స్ ఇంత, మా స్టేట్లో ర్యాంక్ ఇంత, మా నేషనల్లో ర్యాంక్ ఇంత అని ఎప్పుడు కూడా చూపించు, మా ఆల్ ఇండియా ర్యాంక్స్ అనేవి చూపించు. అదే శ్రీ చైతన్య నారాయణ చూడండి, అవినాష్ కాలేజ్ చూడండి, ఆటోల పైన చూడండి, బయట వాళ్ళగా ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్తే వాళ్ళ బయటనే పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టేస్తారు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అని నారాయణ చెప్తారు, శ్రీ చైతన్య చెప్తారు. ఇద్దరిట్లో ఎవరికి వచ్చింది ఎవరికి తెలియదు. పేరెంట్స్ అది గుడ్డిగా బిలీవ్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి చదివిస్తున్నారు అంతే. కానీ అక్కడ వాళ్ళు పెట్టేది ఓన్లీ ప్రెషరే. ప్రెషర్తో కూడా చాలా మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడం అలా జరిగింది. పిల్లలు ఎవరు కూడా సూసైడ్ చేసుకోవద్దండి. వాళ్ళకి ఎంతవరకు, వాళ్ళ నాలెడ్జ్కి ఎంతవరకు వాళ్ళు తీసుకోగలుగుతారో అంతవరకే చదువుకోవాలా. దాన్ని మించి అధిగమించి ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి ఓవర్ స్ట్రెస్ 6:30, 7:30, 8 వరకు పెట్టడం. కొన్ని శ్రీ చైతన్య నారాయణ 10:30 మార్నింగ్ ఫ్రమ్ 6 నుంచి మొదలు పెడితే 10:30 వరకు. సండేస్, ఈవెన్ సండేస్, దసరా రానివ్వండి, సంక్రాంతి రానివ్వండి, బతుకమ్మ రానివ్వండి, గణేష్ పండుగ రానివ్వండి, ఏదైనా కానివ్వండి, పిల్లలకు హాలిడేస్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేరు. ఈ ఒక్కదాని వల్లనే పిల్లలు ఏంటంటే స్ట్రెస్కి గురవుతున్నారు. ఓ ప్లే గ్రౌండ్ ఉండదు. దీని నుంచి రిలీఫ్గానే మేము ఏ పిల్లలు కూడా ముందు స్టెప్ వాళ్ళు చెడు ఆలోచన చెయ్యొద్దని చెప్పి మేము కూడా ఎంతోమంది సూసైడ్ థాట్స్ మేము కూడా ఆపాలన్నట్టు, వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ ఇవ్వాలన్నట్టు కాలేజీలు బంద్ చేయడం ఒకటే కాదు, స్పోర్ట్స్ కరికులం కూడా పెట్టమంటాం, స్పోర్ట్స్ కూడా ఇంప్లిమెంట్ చేయమంటాం. నేనే పర్సనల్గా స్పోర్ట్స్ మీట్ పెడతాను, పిల్లలందరినీ ఒక 1 వీక్ బయటికి తీసుకెళ్తాను, ఆడిపిస్తాం.